హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యానిమే క్రానికల్స్. ఇవాళ ఒక టీనేజ్ యాక్షన్ డ్రామా విత్ స్ట్రీట్ ఫైట్, గ్యాంగ్ వార్స్ అండ్ థగ్స్ ఉండే యానిమే గురించి మాట్లాడుతున్నాం. అది విన్ బ్రేకర్స్. సో చాలామంది టోక్యో రివెంజ్ అనుకుంటారేమో, కానీ కాదు. టోక్యో రివెంజెస్ నేను 2 సీజన్స్ కంప్లీట్ చేసిన అండ్ మధ్యలో బోర్ కొట్టి వదిలేసిన. ఓ చాలామందికి ఇష్టం కాదేమో, బట్ నాకైతే బోర్ కొట్టి వదిలేసిన అనమాట. బట్ ఈ విన్ బ్రేకర్ ఇప్పుడు దాని అటెన్షన్కి వచ్చిందనమాట. అంటే ఎప్పటికైనా ఉండింది, కానీ ఇప్పుడు సీజన్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి ఐ వాంటెడ్ టు వాచ్ ఇట్. ఒక ట్రై చేస్తామని ట్రై ఇచ్చిన, ఒక బింజ్ వాచ్ చేసిన ఫుల్గా. సో నా ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియో చెప్పబోతున్నా. బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేస్తేనే స్టార్ట్ ఫైట్. అంటే మన హీరో సాకురా ఒక హై స్కూల్ టీనేజర్ స్కూల్కి ఎంటర్ అవుతాడు. అంటే స్కూల్ అంటే ఒక కొత్త టౌన్కి వస్తాడనమాట. ఆ టౌన్కి వస్తానే అతను ఫైట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ ఎపిసోడ్లోనే. అండ్ చాలామంది టీనేజర్స్ అందరూ కొట్లాడుతుంటారు, స్కూల్ యూనిఫామ్ వేసుకొని కొట్లాడుతుంటారు. అండ్ అక్కడ ఉండే టౌన్ పీపుల్ అందరూ కూడా, జనాలందరూ కూడా అతనికి సపోర్ట్ చేస్తారనమాట, స్టూడెంట్స్కి. ఎందుకంటే ఆ స్కూల్లో అక్కడ టీచర్స్ కానీ పోలీసులు కానీ ఎవరు ఉండరు అనమాట. అంతా స్టూడెంట్స్ టేక్ కేర్ చేస్తారనమాట. మొత్తం టౌన్ అంతా వాళ్ళ కంట్రోల్. అంటే వాళ్ళు ఒక పోలీస్ లాగా అక్కడ, అంటే ఒక గ్యాంగ్స్టర్ లాగా, అంటే ఒక టౌన్ని ప్రొటెక్ట్ చేసే ఒక మంచి గ్యాంగ్స్టర్ అనమాట. ఆ స్కూల్ స్టూడెంట్సే ఆ గ్యాంగ్ లీడర్స్, గ్యాంగ్ స్టూడెంట్స్ అంతా. సో అక్కడ కూడా టాప్ లెవెల్ ఒక స్ట్రాంగ్ స్టూడెంట్, ఒక లీడర్ అనమాట. అతని కింద 4 లీడర్స్, కింగ్స్, వాళ్ళ కింద ఒక స్టూడెంట్స్, అలాగా ఒక హైరార్కీ ఉండేదన్నమాట. సో మన హీరోకి ఏంటంటే గోల్, ఈ స్కూల్లో వచ్చి ఈ టౌన్లో ఈ స్కూల్లో తను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి. వేరే స్కూల్లో అంతా అతనికి ఆపర్చునిటీ ఉండదు, అక్కడంతా ఇవంతా అలో ఉండదు కాబట్టి. సో హీ లెఫ్ట్ దట్ స్కూల్. ఆ స్కూల్ వదిలేసి ఈ ఫైట్స్ కోసమనే ఈ ఊరికి వచ్చి ఈ స్కూల్ జాయిన్ అయ్యాడు అనమాట. సో జాయిన్ అయితేనే అతనికి ఫ్రెండ్స్ కానీ ఈ బాండింగ్స్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు. అతనికి ఏంటంటే మెయిన్గా నాకు నేను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయించుకోవాలనేది అతని మెయిన్ గోల్. సో అతని ఫ్రెండ్స్ అంతా వద్దనమాట. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది యానిమల్లో చూడొచ్చు అనమాట. సో అలాగా మన హీరో ఎంటర్ అవుతానే ఒక ఫైట్ స్టార్ట్ అవుతుంది. అతను ఒక అమ్మాయిని కాపాడతాడు. సో అమ్మాయిని చూస్తానే మనము ఈ అమ్మాయి చాలా బాగుంది, అంటే చాలా బాగుంది అనుకో. కానీ అతను ఆ అమ్మాయిని కాపాడుతానే తన ఏజ్ అంతా తెలుసుకున్నాడు. మనం కూడా షాక్ అయిపోతాం. ఆ అమ్మాయి కూడా 16 years అమ్మాయి, కానీ మనం ఏమనుకుంటాం ఆ అమ్మాయి ఒక ఎల్డర్ అని మనం కూడా ఫీల్ అవుతాం. కానీ అది రాంగ్ గైస్. ఆ అమ్మాయి 16 years. సో దూరం ఉండండి. కోర్ట్ మూవీ చూసింటారు కదా, సో అలాగే అనమాట. సో అలాగా తను ఒక అమ్మాయిని ఫ్రెండ్ చేసుకుంటారు. అండ్ సో అలాగే వేరే ఫ్రెండ్స్ని కానీ ఇంపార్టెన్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఆ బాండింగ్ గురించి తెలుసుకుంటా తన జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో అలాగే ఒక టిపికల్ క్యారెక్టర్స్, ఒక గ్యాంగ్లో ఎలా ఉంటారో, ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక నర్వస్ గ్యాంగ్, ఒక వీక్ పర్సన్, ఒక స్ట్రాంగ్ పర్సన్. అండ్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాకు నచ్చింది ఏదంటే, ఒక ఐ ప్యాచ్ వేసుకోండే కొడుతుంటాడు అనమాట. పేరు అంతా చెప్పేలా, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ద యానిమే. సో ఒక ఐ ప్యాచ్ వేసుకోండే అతను ఉంటాడు. అతను ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ అనమాట. తన ఫైటింగ్ స్టైల్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. అది ఫస్ట్ 2-3 episodes అండ్ 4 episodes కొంచెం స్లోగానే వెళ్తుంది, విత్ నాట్ మచ్ ఫైట్ అండ్ యాక్షన్స్, ఓన్లీ విత్ టాక్ అనుకోవచ్చు. మాట్లాడుతూనే ఉంటుంది అండ్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటారు అనమాట క్యారెక్టర్స్కి, అండ్ ఆ స్కూల్ ప్రిమిసెస్ ఏంటి, అండ్ ఆ స్కూల్లో ఇంకొకటి ఏమంటే గమనించింది, ఆ స్కూల్లో టీచర్స్ కూడా లేరండి. టీచర్స్ లేరు, బుక్స్ ఉండవు, లెసన్స్ ఉండవు, ఏమన్నా అంతా స్టూడెంట్సే కంట్రోల్. టౌన్ అంతా స్టూడెంట్సే కంట్రోల్లో పెట్టుకుంటారనమాట. అండ్ పెట్రోలింగ్ అంతా వాళ్ళు చూస్తుంటారు. అండ్ అలాగే జరుగుతూ వస్తే మధ్యలో సీజన్ 5లో ఎపిసోడ్ 5లో స్టార్ట్ అవుతుంది ఒక టోర్నమెంట్ ఆర్క్. మన టౌన్ అంటే హీరో వాళ్ళ స్కూల్కి, మళ్ళీ వేరే టౌన్లో ఉండే వేరే స్కూల్కి, అక్కడినికా కూడా థగ్స్, అక్కడ కూడా సేమ్ గ్యాంగ్ వార్స్ అవే సేమ్ అనమాట. అక్కడ కూడా టీచర్స్, పోలీస్ ఎవరు ఉండరు. సో అక్కడ వీళ్ళిద్దరికి ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ నాకు అక్కడ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించే టైం, అంటే స్లోగా స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్టింగ్గా. ఫైట్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే హీరో సైడ్ విన్నర్తో పోతుంది. అండ్ అక్కడ సీజన్ 5 ఇంకా స్టార్ట్ అవుతానే ఒక స్టోరీ బిల్డ్ అవుతుంది అనమాట. అక్కడ ఇంకా మన క్యారెక్టర్స్ పాస్ట్ గురించి కానీ, అండ్ కొంచెం డైలాగ్స్ హెవీగా ఉంటాయి. అంటే ఇక్కడ
కమ్యూనికేషన్ మన ఫిస్ట్తో అనమాట, అంటే పంచులు ఇచ్చుకుంటా ఫైటింగే మన కమ్యూనికేషన్ అనే ఒక లైన్ ఉంటుందన్నమాట. సో ఆ లైన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ ఇంకా స్టోరీ బిల్డ్ అవుతూ ఉంటుంది. మన క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ తను కొన్ని రియలైజేషన్స్ అవుతుంది. అండ్ టీమ్ అంటే ఇది, ఫ్రెండ్షిప్ అంటే ఇది, బాండింగ్ అంటే ఇది అని అతను తెలుసుకుంటాడు. సో అతను ఏమనుకుంటాడు, నేను సోలోగా టాప్ రీచ్ అవ్వాలనుకుంటాను. కానీ అప్పుడు తెలుస్తుంది అనమాట అతనికి ఒక టీమ్, ఒక ఫ్రెండ్షిప్, ఒక ట్రస్ట్ చేసేవాళ్ళు, మన మీద ట్రస్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళే మనల్ని టాప్ తీసుకెళ్తారని అండర్స్టాండ్ అవుతుంది అనమాట మన హీరోకి. సో అతను అలాగే బిల్డ్ చేసుకుంటా, తన ఫ్రెండ్స్ని హెల్ప్ చేసుకుంటా, ఫైటింగ్ అది చేసుకుంటా. అండ్ ఇది అంటే ఒక స్టోరీ మీద పోయే అనిమే కాదు, ఇట్స్ జస్ట్ ఫైటింగ్ అండ్ యాక్షన్. అంటే అంటే మనం స్కూల్లో, అంటే చాలామంది అనుకుంటారు స్కూల్లో ఈ ఫైట్స్ అన్నీ చేయాలా, అది ఇది చేయాలి అనుకునే వాళ్ళకి ఈ అనిమే చాలా బాగా నచ్చుతుంది అని ఒక సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు ఈ ఫైట్స్ అన్ని చేసేటప్పుడు. అండ్ అలా అనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ వెరీ గుడ్ అనిమే, కానీ ఇట్స్ నాట్ వర్స్ట్ అనుకోవచ్చు. ఇది ఒక టైంపాస్కి అండ్ బింజ్ వాచ్కి చాలా సూపర్గా ఉంటుంది. అండ్ యానిమేషన్ స్టైల్ కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇట్స్ సో గుడ్. వెళ్తా ఈజీగా. అండ్ మనం కూడా క్యారెక్టర్స్ కొంచెం కనెక్ట్ అవుతాం. కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ టాప్లో ఉంటాడు కదా, అతని క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీ అండ్ ఒక చాలా స్ట్రాంగ్ అనమాట. అతనికి ఆరా ఫీల్ వస్తుంది అతను చూస్తానే. సో ఆ టాప్ క్యారెక్టర్ స్టోరీ అండ్ సైడ్ క్యారెక్టర్ స్టోరీస్ సీజన్ 1లో అయితే అంత బేసిక్ ఇంట్రడక్షన్స్ అవి ఇవి మాత్రం వేసినారు. అండ్ సీజన్ 2 రీసెంట్గా April 5th రిలీజ్ అయింది. అండ్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది, నేను ఇంకా చూడలే. ఈ యానిమే అయితే ప్రస్తుతానికి ఇంగ్లీష్ అండ్ జాపనీస్లో ఉంది ఆన్ క్రంచీరోల్ విత్ సబ్ టైటిల్స్. మీరు అక్కడ వాచ్ చేయొచ్చు. నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. డెఫినెట్గా రికమెండ్ అంటే యూ కెన్ వాచ్ ఇట్. ఇట్స్ నాట్ బోరింగ్ యానిమే, ఇట్స్ అ గుడ్ యానిమే. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది. అక్కడ ఇంకా సీజన్ 4 ఎపిసోడ్ 4 ఇంకా కొంచెం కిక్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇట్స్ రియలీ గుడ్. యూ కెన్ వాచ్ ఇట్ విత్ నో రిగ్రెట్ అయితే చేయరనమాట. సో డెఫినెట్గా వాచ్ చేయండి విండ్ బ్రేకర్. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఆసమ్, స్టే ఒటాకు, sayonara, bye bye guys.